ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అల్లర్ల గురించి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అది కూడా పిఠాపురం, కాకినాడ సిటీలో కూడా జరుగుతున్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు సార్. దీని మీద ఎలా ఉండాలంటారు సార్? డెఫినెట్గా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 134 ప్లేసులో దాడులు, కత్తులు, బాంబులు, రకరకాల దాడులు జరిగినాయి. అవును. సెంట్రల్ ఫోర్సులు దిగిన 90,000 మంది పోలీసులు ప్రహారం కాసిన. కానీ ఎందుకు ఈ దోడలు మాచర్లో జరిగినా, లేకపోతే తాడిపత్రిలో జరిగినా, లేకపోతే తిరుపతిలో జరిగినా, ఇవన్నీ కూడా ఏంటంటే చివరికి తెనాలిలో అన్నాపత్రి శివకుమార్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఓటర్ని కొట్టే పరిస్థితికి వచ్చిందంటే అవును. ఇక మన బీహార్ని మించిందా ఇది అన్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ ఈ యొక్క విధ్వంసకరమైన రచన ఎవరు చేశారు, ఎవరు చేసిన తప్పే. అవును. నిన్న బ్రిజ్మోహన్ ఎవరు సిట్ దర్యాప్తు కమిషన్ సెంటర్లు వేసింది, రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో కేసు దాదాపు 1700 మంది పెట్టాలని 120 మందికి పెట్టారు, మిగతా 1000 మందిని ఎట్లా వదిలేశారని అడిగారు. అవును. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. వీళ్ళందరిలో ఎక్కువ అధికార పార్టీ ఉన్నది ఓకే. ఇది విధ్వంసకరమైన ఇదికి. ఏదైనా కానీ లాలో రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అదే. శాంతియుతంగా ఎలక్షన్ జరగాలి. నీకు నమ్మితే నువ్వు బటన్ నొక్కితే పథకాలు వేస్తే మళ్ళీ నిన్నే సీఎం చేస్తారు, నో డౌట్ అట్ ఆల్. అది విశ్వసిస్తే. అదే. మీ సొంత డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టలేదు కదా, ప్రజల సొమ్ముని ప్రజలకే పంచారు. అవును. నేను వీఆర్ ద ప్రొవైడర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఏంటంటే నేనే ఇస్తున్నాను, మీరు తీసుకుంటున్నారనే ఇదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అవును. మంత్రిమండలి కూడా మేము ఇచ్చాం కదా, మేము గెలుస్తాను భావనలు ఉన్నారు. కానీ ఇప్పుడు అది కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అదే. ఎవరిని ఎప్పుడు ఎట్లా అయిందనేది చాలా క్లియర్గా. మీరు అన్నట్టు కాకినాడ కేంద్రంగా పిఠాపురంలో ఇంటెలిజెన్స్ వర్గాల ఇది ప్రకారం గొడవలు జరగవచ్చు అని చెప్పి దాని ప్రకారం ఆల్రెడీ ఫోర్సులు కూడా అదనపు బలగాల్ని 15 పారామీటర్ దళాలను దించారు. అవును. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 15 రోజుల నుంచి 1 మంత్ దాకా దళాలను ఉంచుతారు. కాబట్టి ఓకే. ఇక్కడ 3 ఫోర్సులు, స్టేట్ ఫోర్సు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు, తర్వాత సెంట్రల్ ఫోర్సు, కేంద్ర బలగాలు మొత్తం కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. నిజాన్ని నిర్భయంగా ఓటేశారు కాబట్టి ఓటు నిర్లక్ష్యం ఉంది బ్యాలెట్ దాంట్లో.